ఏపీపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 రెండిట్లకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. గ్రూప్ 2లో కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు కదా. సో ఇందులో పిఎంఆర్ పబ్లికేషన్స్ నుంచి ఒక బుక్ వచ్చిందండి, పి మహేష్ రెడ్డి సార్ బుక్. ఈ బుక్ మ్యాక్సిమం అన్నిటికీ యూజ్ అవుతుందని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే రాశారు, స్పెసిఫిక్గా ఒక ఎగ్జామ్ కని కాదు, ఓవరాల్ ఎగ్జామ్స్కి. సో ఇందులో నేను మీకు ముందే చెప్తున్నాను, ఇందులో ఎన్విరాన్మెంట్ అనేది ఇంక్లూజన్ లేదు. ఎన్విరాన్మెంట్ అనేది ఇందులో లేదు, ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రమే. మన గ్రూప్ 2లోనైనా గ్రూప్ 1లోనైనా ఎన్విరాన్మెంట్ ఎలిమెంట్ అనేది ఉంటుంది. అది మనం సపరేట్గా చదువుకోవాలి, కొన్ని బుక్స్లో కలిపి ఉంటుంది, ఈ బుక్లో అయితే లేదు. సో ఈ బుక్ మనం చూసుకుంటే నేను ఇందులో గ్రూప్ 2కి గ్రూప్ 1కి ఏమేమి ఉన్నాయి అని మీకు చూపించడానికి పాయింట్అవుట్ చేశాను. సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ కదా. సో ఫస్ట్ యూనిట్కి సంబంధించి మ్యాక్సిమం ఉన్నాయండి. ఇది చూడండి, ఇదిగోండి సిలబస్. సో సిలబస్లో చూసుకుంటే ఇది ఇంపార్టెంట్ అని కొంచెం ఇది టిక్ చేశాను. సో ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ ఇంపాక్ట్ ఇది కొంచెం మనం చూసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి మ్యాక్సిమం కాన్సెప్ట్స్ ఉన్నాయి మనకి. సైన్స్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీస్ ఎవల్యూషన్ ఉంది కదా, 83 అంటే A58, 83, 2003, 2013, 2020 డ్రాఫ్ట్, 2020 అంటే ఇది తెలంగాణది ఇచ్చారు, ఏపీది మనకి ఇవ్వలేదు. సో మరి ఎందుకు ఇవ్వలేదు నాకు తెలీదు. సో తెలంగాణది ఇచ్చారు. సో స్టేట్ రిలేటెడ్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయింది, కానీ తెలంగాణకి ఎక్కువ ఉంది. మనం ఏపీది మనం యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఎమర్జింగ్ టెక్నాలజీస్లోకే వస్తాయి. ఇదిగోండి ఇది రాసుకున్నాను ఇలాగా. 3D ప్రింటింగ్ కానీ, రోబోటిక్స్ కానీ, ఇవంతా ఎమర్జింగ్ టెక్నాలజీస్లోకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సూపర్ కంప్యూటర్స్ అవంతా. ఇది చూడండి, ఇది ఇస్రో గురించి అనమాట, స్పేస్ టెక్నాలజీ. ఇవి కూడా మనకి గ్రూప్ 2కి అయితే ఇవి ఉన్నాయన్నమాట. అందుకు ఏవేవి ఉన్నాయి కొంచెం టిక్ చేశాను అనమాట. గ్రూప్ 2కి సిలబస్ ఏం కవర్ అయిందనేది. సో ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇది మనకు లేదు, గ్రూప్ 2కి లేదు. గ్రూప్ 1కి జాగ్రఫీలో లింక్ అయింది. ఇది చూడండి, ఇది గ్రూప్ 2కి యూనిట్ 2లో ఉంటుంది. పవర్ అంటే ఎనర్జీ అనమాట. ఎనర్జీ పాలసీస్ కానీ, ఫ్రేమ్వర్క్ కానీ, కేస్ స్టడీస్ కానీ, ఏవే టైప్స్ ఆఫ్ ఫ్యూయల్స్ కానీ, ఇది మాత్రం పర్ఫెక్ట్గా గ్రూప్ 2కి కొంచెం లింక్లో ఉంది. సో అగ్రికల్చర్ అండ్ ఇందులో చూడండి, అగ్రికల్చర్ బయోడైవర్సిటీ ఇచ్చారు, కానీ ఇది బయోడైవర్సిటీ కాదు, కొంచెం చూసుకోండి. అగ్రికల్చర్ లింక్ అనమాట. అగ్రికల్చర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా వాడతాం అనేది ఉంది. సో ఇది చూడండి, బయోటెక్నాలజీ. యాక్చువల్గా ఇది గ్రూప్ 2కి లేదు, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీలో బయోటెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 1కి అయితే చాలా ఇంపార్టెంట్. మినిమం 2 క్వశ్చన్స్, డైరెక్ట్ 2 క్వశ్చన్స్ పడిపోతాయి ఇందు నుంచి, టెక్నాలజీస్ మీద అనమాట. ఇప్పుడు స్టెమ్ సెల్స్ మీద, క్లోనింగ్ చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో వీటి మీద పడుతుంది. ఇది గ్రూప్ 2కి అయితే లేదు. ఫుడ్ బయోటెక్నాలజీ ఇది కూడా మనకు లేదు, ఓకేనా. ఎందుకంటే ఇది యూపీఎస్సి, టీఎస్పిఎస్సి, టీజీపీఎస్సి, ఏపీపీఎస్సి అన్నిటికీ ఉంది కాబట్టి మ్యాక్సిమం అన్నీ దృష్టిలో పెట్టుకొని రాశారనమాట. అందుకు మనకు మ్యాక్సిమం కవర్ అవ్వవు ఇందులో. ఇది చూడండి, ఇది యూనిట్ 5కి సంబంధించి ఎక్స్టెన్సివ్గా ఉంది, ఓకేనా. ఇంత ఎక్కువ డెప్త్ ఉంది ఇందులో, ఇంతేనండి. సో నేను యాజ్ పర్ సిలబస్ నేను ఈ బుక్ పరంగా చెప్తే, ఇందులోన యూనిట్ 1లోన ఒక 70% వరకు ఉంది. యూనిట్ 2 దాదాపు 80% ఉంది. మనం కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకోవాలి, ఓకేనా. యూనిట్ 3 లేదు, ఎందుకంటే ఇది ఎన్విరాన్మెంట్, ఓకేనా. యూనిట్ 4 లేదు, ఇది కూడా ఎన్విరాన్మెంట్ కిందకే వస్తుంది. యూనిట్ 5 లేదు, ఇది ఎన్విరాన్మెంట్కి అందుకే వస్తుంది. అప్పుడు నేను సిలబస్ చెప్పినప్పుడు చెప్పాను చూడండి, గేట్ గీసుకున్నా, ఇదంతా ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఇది అందులో లేదు, కానీ ఇందులోన మాత్రం కొంచెం ఇది చూసారా, డిసీజెస్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, పాలసీస్ కానీ, అది మాత్రం ఉంది, ఓకేనా. మిగతావి అయితే ఎన్విరాన్మెంట్కి సంబంధించి లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అయితే కొంచెం ఒక మాదిరిగా కవర్ అయింది. గ్రూప్ 2 యాజ్ పర్ గ్రూప్ 2. గ్రూప్ 1కి అయితే కవర్ అయింది, పర్లేదు బాగానే. గ్రూప్ 2కి అయితే ఒక 40% కవర్ అయినట్టు ఉంది. అంటే సిలబస్ చూసే కదా పెట్టాం. సో అదండి ఈ బుక్ మీద. సో ఈ బుక్కి మనకి ప్రోస్ అండ్ కాన్స్ చూసుకుంటే, ప్రోస్లోన అంటే మొత్తం ఇంగ్లీష్ మీడియంలోన ఉందని కొంచెం ఇదనమాట. తెలుగు మీడియం దింపలేదు, ఇంగ్లీష్ మీడియమే ఉంది. సో దానివల్ల కొంచెం మనకి ఇబ్బంది, తెలుగు మీడియం లేదు కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే యూనిట్ 3 నేను చెప్పాను, ఎన్విరాన్మెంట్ ఇందులో లేదు. అది చాలా పెద్ద డ్రాబ్యాక్ అనమాట. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఆయన చెప్పారు, ఎన్విరాన్మెంట్ కూడా ఇందులో కలిపి ఉంటే బాగుండు, అది లేదు ఆ ఎలిమెంట్. నెక్స్ట్ డెప్త్ ఎక్కువ ఉంటుందండి, చాలా డెప్త్గా ఉంటుంది. అప్డేటెడ్ గ్రూప్ 1 ఆన్సర్ రైటింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అప్డేటెడ్ బుక్ గ్రూప్ 1 ఆన్సర్ రైటింగ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ బుక్, ఓకేనా. సో మనకి ఇందులో చూడండి, క్లౌడ్ కంప్యూటింగ్ అంతా మ్యాక్సిమం అప్డేటెడ్లోనే ఉంది, దానిలో ఎలాంటి ఇది లేదు. గ్రూప్ 1కి అయితే బాగా యూజ్ అవుతుంది, యూపీఎస్సీకి కూడా యూజ్ అవుతుంది. కానీ ఇందులో డిఫెక్ట్స్ ఏంటంటే చాలా చిన్న అక్షరాలండి, నాకైతే చాలా ఇబ్బంది.
చాలా చిన్న అక్షరాలు అన్నమాట, చూడండి చిన్నగా ఉన్నాయి చూడండి. కొంచెం కొంచెం పెద్ద అక్షరాలు అయితే కొంచెం బాగున్నాయి, చిన్న అక్షరాలు అదొకటి. నెక్స్ట్ ఏంటంటే తెలుగు మీడియంలో లేదు, ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇది ఓన్లీ గ్రూప్ 2కి అయితే అంతగా యూజ్ లేదండి. గ్రూప్ 2 ఇప్పుడు ప్రజెంట్ గ్రూప్ 2 ఇదే కాబట్టి ఎక్కువ ఆస్పిరెంట్స్ కూడా గ్రూప్ 2 మెయిన్స్కి ఇదే అయ్యారు. సో గ్రూప్ 2 ఓరియంటెడ్ బుక్ అయితే ఇది కాదు, ఓకేనా. నెక్స్ట్ ఇదేంటంటే ఎక్కువ టూ మచ్ మ్యాటర్ ఉందన్నమాట, బాగా డెప్త్ ఎక్కువ ఇచ్చేసి ఉన్నారనమాట ఇందులో. మీరు చూస్తే ప్రొపల్షన్స్ మీద కూడా ఇచ్చేశారు. ఇప్పుడు చూడండి, టైప్స్ ఆఫ్ రాకెట్స్ ప్రొపల్షన్ సిస్టమ్ ఇది ఉందా, ఇది యాక్చువల్గా ఈ లెవెల్ ఈ ప్రొపల్షన్ అనేది ఏరోడైనమిక్స్లోనే ఉంటుందండి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో. ఇంత ప్రొపల్షన్ మనం చదవాల్సిన అవసరం లేదు, కాంపోనెంట్స్ ఆఫ్ ప్రొపల్షన్ చదివితే సరిపోద్ది అనమాట. ఇన్ డెప్త్ ప్రొపల్షన్స్ అలాంగ్ విత్ ఎనర్జీ ఈక్వేషన్స్ మొత్తం ఇచ్చేసారు ఉన్నారు. ఇంజిన్ మెకానిజం ఇచ్చారు. అంటే ఎక్కువ అంటే ఎంత బుక్ ఎలా అంటే ఎన్విరాన్మెంట్ ఇంక్లూడ్ చేయకుండా ఎంత బుక్ ఎలా వచ్చిందని నేను చూసినప్పటికీ చాలా మ్యాటర్ డెప్త్గా వెళ్ళిపోయింది అనమాట. అంత డెప్త్ అనేది మనకి యాజ్ ఆఫ్ నవ్ అయితే గ్రూప్ 2 లెవెల్కి అయితే అసలు అవసరం లేదు, అంత అవసరం లేదు. గ్రూప్ 1కి అయితే మనం ఆన్సర్స్ రాస్తాం కాబట్టి కొంతవరకు పర్లేదు, కానీ ఇంత డెప్త్గా అయితే అంతగా అవసరం లేదు. ఈవెన్ యూపీఎస్సీలో కూడా ప్రొపల్షన్ సిస్టమ్స్ వాటి మెయిన్ మెకానిజం అడగలేదు, ఎందుకంటే జిఎస్ సబ్జెక్ట్లో అంత కోర్ సబ్జెక్ట్ అయితే అడగరు అనమాట. అలాగా చాలా వరకు డెప్త్ ఎక్కువ అయిపోయి బుక్ కొంచెం ఎక్కువ పేజెస్ అయిపోయినాయి అనమాట. ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ కాంపోనెంట్తోనే ఈ బుక్ దాదాపు 650 670 పేజెస్ వరకు టచ్ అయిపోయిందంటే కారణం అదే, ఎన్విరాన్మెంట్ అనేది లేకుండా. సో అందుకనమాట. సో ఓవరాల్గా బుక్ అయితే డీసెంట్గా ఉంది. గ్రూప్ 2కి అయితే కాదు ఇది, గ్రూప్ 1 యూపీఎస్సీకి అయితే బాగుంది. హార్డ్ వర్క్ ఎవరిదైనా హార్డ్ వర్కే, చాలా బాగుంది, ప్రజెంటేషన్ కూడా బాగుంది. సో ఓవరాల్గా ఇదండి సైన్స్ అండ్ టెక్నాలజీ మన పి మహేష్ రెడ్డి సార్ బుక్. గ్రూప్ 1 యూపీఎస్సీకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. గ్రూప్ 2కి అయితే జస్ట్ 40% కవర్ అయింది, అది కూడా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.